Hi viewers, na peru Kirti. Welcome to Suman TV California. చాలా మందికి చెట్లు అన్నా చెట్లని పెంచడం అన్నా చాలా ఇష్టం ఉంటుంది. కానీ వాటిని మనం కాపాడుకోగలుగుతామా? అసలు ఎక్కడ మొదలు పెట్టాలి అని తెలియక అక్కడే ఆగిపోతాం. ఈ వీడియోలో నేను ప్లాంట్ లవర్స్ కోసం, కొత్తగా చెట్లని ఎలా పెంచాలని తెలుసుకునే వాళ్ళ కోసం మరియు గార్డెన్ని ఇంకా అప్గ్రేడ్ చేయాలని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. మనం మళ్ళీ ఈ నర్సరీని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. మనం ఇప్పుడు ఉంది కాలిఫోర్నియాలోని ఒక నర్సరీలో. దీంట్లో దాదాపు థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో మనకు కావాల్సినట్టు ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్దాము. మనము ఫ్లవర్స్తో స్టార్ట్ చేద్దామా? అసలు తెలుగు వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలిసే ఫ్లవర్ ఏంటి చెప్పండి? మందార పువ్వు. సో ఇక్కడ ఉంది మనకు మందార పువ్వు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ కలర్ కూడా. అండ్ ఇదంతా అసార్టెడ్ ప్లాంట్స్ అంట. ఇది ఒక పెద్ద చెట్టు, దాని పక్కన అన్ని చిన్న చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా $40. పెద్ద చెట్టు ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అంటే యూఎస్కి వచ్చి మనం ఈ చెట్టుని ఎవరి ఇంటి ముందు చూడట్లేదు, కానీ మనందరికీ చైల్డ్హుడ్లో ఖచ్చితంగా గుర్తుండిపోయే చెట్టు అంటే గన్నేరు చెట్టు. ప్రతి ఒక్కరి ఇంటి ముందు గన్నేరు చెట్టు ఉండేది. అండ్ మనం ఎప్పుడో ఒకసారైనా దేవుడికి పువ్వుతో పూజ చేసి ఉంటాము. అంత ఫేమస్ మనకి గన్నేరు చెట్టు. ఇక్కడ ఈ గన్నేరు చెట్టుని ఒలియాండర్ అని అంటారంట. అండ్ ఈ చెట్టు ప్రైస్ వచ్చి $23 ఉంది. ఈ ఏరియా చూసిండ్రా, ఇక్కడ అంతా ట్రాపికల్ ప్లాంట్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటే, దీంట్లో అట్లీస్ట్ ఒక 2 ప్లాంట్స్ పెట్టుకుంటే చాలా ఎస్థెటిక్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇల్లు కూడా చాలా మంచిగా, చాలా రిచ్గా కనిపిస్తుంది అనమాట ఇట్లాంటి ప్లాంట్స్ వల్ల. అండ్ ఇది ఆక్సిజన్కి కూడా చాలా మంచిది. ఈ చెట్లను పెంచడం అంత కష్టమేం కాదు, బికాజ్ ఇది ఇండోర్లో పెట్టుకొని పెంచుకోవచ్చు. కాలిఫోర్నియా అనగానే చాలా ఎండలు ఉంటాయి కదా, ఈ ఎండలకి చెట్లను బయట పెడతా అంటే అంత సేఫ్ అయితే కాదు. సో ఇంట్లో పెట్టుకొని పెంచుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇవన్నీ బర్డ్స్ ఆఫ్ ప్యారడైస్ చెట్లు. ఇదంతా ఆరెంజ్ ఫ్లవర్ వస్తుందంట. అండ్ ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి. బర్డ్స్ ఆఫ్ ప్యారడైస్ చెట్టుని ఇంట్లో పెట్టుకుంటే ఎంత డిఫరెంట్ లుక్ వస్తుంది ఇంటికి. మొత్తం ఒక ట్రాపికల్ ఫీలింగ్ వస్తుంది. ఈ చెట్టుని నేను కొత్తగా ఫస్ట్ టైం చూసినప్పుడు బనానా ప్లాంట్ ఏంటి ఇట్లుంది అనుకున్నాను, కానీ ఇది బనానాకు సంబంధించింది కాదు, ఇది ఒక ట్రాపికల్ ప్లాంట్. ఇప్పుడు ఈ జామ చెట్టు పక్కనే ఉంది అవకాడో చెట్టు. చూడండి, అవకాడో కూడా కాస్తుంది చిన్నగా. చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఈ చెట్టుకి, పూత కూడా వచ్చింది. ఇక్కడ చూడండి ఎన్ని అవకాడోస్ ఉన్నాయో. ఇలాంటి చెట్లు తీసుకుంటే ఏమవుతుందంటే, మనము ఇయర్స్గా వెయిట్ చేయకుండా ఆల్రెడీ ఒక పూత వచ్చిన చెట్టునో కాయలు వచ్చిన చెట్టునో తీసేసుకుంటే మనకు కొంచెం తొందరగా ఈల్డ్ వస్తుంది. లేదంటే సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలా మందికి తెలిసి ఉంటుంది అవకాడో చెట్టు కనీసం 5 years తీసుకుంటుంది ఒక కాయ ఇవ్వడానికి. సో చిన్న చెట్టు నుంచి మొదలు పెట్టడం కన్నా ఇలాంటివి తీసుకుంటే కొంచెం త్వరగా వస్తుంది. ఈ జామ చెట్టు మనలాగా ఇండియాలో వచ్చేటట్టు వైట్ జామ చెట్టు కాదు, లోపల పింక్ గా ఉంటుంది. అండ్ ఇది చాలా పెద్ద చెట్టు. దీనికి ఆల్రెడీ పూత వచ్చి కాయలు వచ్చున్నాయి కాబట్టి దీనికి $150 అంట. అండ్ ఇది ఒక చాలా పెద్ద చెట్టు కాబట్టి మేబీ అంతే ఉంటుంది అనుకుంటున్నా. యాక్చువల్గా నర్సరీ అనగానే ప్రతి నర్సరీకి అదే రేట్ ఉండదండి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. లైక్ ఒక నర్సరీ ఒక ప్రైస్ ఉంటే ఇంకో నర్సరీ ఇంకొక తక్కువకో ఎక్కువకో అమ్ముకోవచ్చు. సో దిస్ ఇస్ ద బేసిక్ ప్రైస్ అనుకోండి. ఇంకా ఇప్పుడు మనం చూస్తుంది బనానా చెట్టే, అరటి చెట్టే, కాకపోతే రెడ్ అరటి చెట్టు. బనానాస్ అనేది మనము ఇండియాలో కూడా కొంచెం రేర్గానే చూస్తుంటాము. హైదరాబాద్లో లేకపోతే అదర్ సిటీస్లో పెరిగిన వాళ్ళు, మేబీ ఊళ్ళో ఉండి వాళ్ళు ఫార్మింగ్ చేసుకునే వాళ్ళకి తెలుసు అనుకుంటా రెడ్ బనానా అనేది. ఇక్కడే నేను కొత్తగా చూస్తున్నాను, నాకు ఇంతకుముందు తెలియదు ఈ బనానా చెట్టులో ఉంటుందని. సో ఆకులు చూసారా, కార్నర్స్ అంతా కూడా రెడ్గా ఉంది. సో ఇట్లా మనం గుర్తుపట్టొచ్చింది రెడ్ బనానా అని చెప్పి. ఈ బనానా ప్లాంట్స్ $130 ఉంది. కాకపోతే ఆల్రెడీ ఒక్క పాట్లోనే వాటి పిలకలు కూడా వచ్చేసి 3 చెట్లుగా తయారైందనమాట. నేను వచ్చిన ఈ నర్సరీలో అయితే ఫౌంటైన్స్ కూడా ఉన్నాయండి. కాకపోతే ఇవన్నీ కూడా మినిమం ఒక $1000 పైనే ఉన్నాయి. 1000 కన్నా తక్కువలో అయితే ఏం లేవు. సో ఇట్స్ ఆల్ లైక్ 1200, 1500, 2000 అట్లా ఉన్నాయి రేట్స్ ఇక్కడ.
మనము చెట్లు కింద భూమిలో వేసుకోలేకపోతే గనక, లేకపోతే కొంచెము ఇట్లా హైట్గా కావాలి అనుకుంటే ఇది ప్లాంటర్ పాట్స్ అంటారు. ఇది బెడ్స్ లాగా ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనకు నచ్చిన చెట్టుని ఇట్లా పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి, వీళ్ళు వంకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి. ఇదేమో మన ఆకుకూర, పాలకూర ఫ్యామిలీ. ఇది మళ్ళీ టమాటోస్ వేసినారు. ఇట్లా మనం మన ఇంట్లో చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు. ఒకవేళ సన్ బయట చాలా ఎక్కువ ఉంది అని అనిపించినా లోపల ఇలా వేసుకొని పెంచుకోవచ్చు. చూడండి, ఈ బెడ్లో వేసినా కూడా మిరపకాయలు ఎంత బాగా వచ్చాయి చూడండి. మిర్చీస్, టొమాటోస్ ఇవన్నీ చాలా బాగా పండుతున్నాయి. సో మట్టిలో వేసుకోవాలని ఏం లేదు, ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఈ చెట్లు చూసిండ్రా, ఇవన్నీ కూడా టాల్ రోజ్ ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ హైబ్రిడ్ ట్రీ అని అంటున్నారు. అండ్ ఈ చెట్టుకి ఏంటంటే ప్రత్యేకత, అన్ని షేడ్స్ ఆఫ్ పింక్ అంతా ఈ చెట్టులో ఉంది. డార్క్ పింక్, లైట్ పింక్, ఇప్పుడే బేబీ పింక్, ఇవన్నీ కూడా ఒక చెట్టులోనే ఉన్నాయి. అవన్నీ అట్లా కటింగ్ చేసి వాళ్ళు ఇట్లాంటి చెట్లను పెంచుతారు. అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ ఏరియాకి రాగానే చాలా మంచి బ్యూటిఫుల్ స్మెల్, రోజెస్ స్మెల్ వస్తుంది అనమాట. చాలా ఫ్రెష్గా, చాలా బాగుంది చెట్లన్నీ కూడా. ఈ చెట్లను చూస్తుంటే ఎంత ఎస్థెటిక్ ఫీలింగ్ వస్తుంది కదా దీన్ని చూస్తుంటే. అది కూడా సమ్మర్లో ఇట్లాంటి చెట్లు ఇంటి ముంగట ఉంటే చాలా మంచి లుక్, చాలా మంచిగా ఫీలింగ్ కూడా బాగా అనిపిస్తుంది. ఏంటి ఇంత బ్యూటిఫుల్గా వస్తున్నాయి పువ్వులని. ఈ పేపర్ పువ్వు చెట్లు మనకి ఇక్కడ చాలా కామన్గా చూస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు ఇంటి ముంగట పందిర్ లెక్క వేసి మరీ ఉంటుంది ఎంట్రన్స్లో. సో ఈ చెట్టు అదనమాట. ఇక్కడ అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, గ్రేప్స్ మంచిగా గుత్తులుగా గ్రేప్స్ కాస్తున్నాయి. అన్నీ చాలా ఇప్పుడు ఇంకో 1 monthలో అయితే ఫుల్ పెద్దగా అయిపోతాయి. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని ప్లమ్స్ ఉన్నాయో. ఆల్బుకరా పండ్లు అంటాం కదా. చూడండి ఇక్కడ ఇదంతా ఎంత లైన్గా ఏదో ఫార్మేషన్ మనం చేసినట్టుంది. అంత బాగా ఫామ్ అయి ఉన్నాయి అనమాట ఫ్రూట్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ చూసిండ్రా, చెట్టు నిండా యాపిల్స్. ఒక్కొక్క కొమ్మకి చూడండి ఎన్నెన్ని యాపిల్స్ ఉన్నాయో. బికాజ్ ఈ చెట్టు ఇదంతా కూడా చాలా పెద్ద పెద్ద పాట్స్ అనమాట. ఎప్పటి నుంచో పెంచుతూ ఉన్నారు వీళ్ళు చెట్లని. అండ్ ఒక్కొక్క చెట్టుకి మినిమం ఒక 20 యాపిల్స్ అయినా ఉండుంటాయి. అంత బాగుంది ఈ చెట్టు. అండ్ ఇవి వచ్చి కూడా గాలా యాపిల్స్. మనము కాస్కోలో, వాల్మార్ట్లో వీటిలో చూస్తే ఈ యాపిల్స్ చాలా ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. గాలా యాపిల్స్, క్రిస్పీ యాపిల్స్ ఇవన్నీ. సో ఇక్కడ ఇవి ఆ టైప్ అనమాట. ఇక్కడ చూసిండ్రా, ఇవన్నీ పీచెస్. కాయలు ఆల్రెడీ వచ్చినాయి. ఇంకొక 1 month అయితే కనుక మొత్తం ఇంకా ఈటబుల్ లాగా ఉంటాయి అనమాట ఈ కాయలన్నీ. ఇక్కడ చూడండి అన్ని అంజీర్ పండ్లు. ఇవన్నీ బ్లాక్ అంజీర్ అంట. ఒక్కొక్క చెట్టు $130 ఉంది. ఇవన్నీ కూడా పెద్ద చెట్లు. ఇంత పెద్దగా ఎట్లున్నాయి చెట్లు అండ్ ఇన్ని కాయలు ఎట్లా వచ్చినాయి చెట్టు కంటే, ఇవన్నీ కూడా హైబ్రిడ్ చెట్లు అనమాట. సో హైబ్రిడ్ మొక్కలు కొంచెం ఈజీగా, ఫాస్ట్గా గ్రో అయ్యి ఈల్డ్ కూడా బాగా ఇస్తాయి. కాలిఫోర్నియాలో నిమ్మకాయలు కానీ, ఆరెంజెస్ కానీ, సిట్రస్ ఫ్రూట్స్ ఉన్న ప్లాంట్స్ మంచిగా పండుతాయి ఇక్కడ మన చెట్టుకి, మన భూమికి. అండ్ ఈ నిమ్మకాయలు చూసిండ్రా, మన ఇండియన్ టైప్ ఆఫ్ నిమ్మకాయలు. అసలు బేసిక్గా కాలిఫోర్నియాలో మనకి దొరకని చెట్లు అనేవి ఉండవు. ఎందుకంటే ఏషియన్స్ ఉంటారు కాబట్టి, మనకి ఏషియన్ ప్లాంట్స్, అమెరికన్స్ అన్ని రకాల వాళ్ళు ఉంటారు కాబట్టి అన్ని రకాల చెట్లు, పువ్వులు, పండ్లు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ ఏమి దేనికి కూడా మనకి ఇది మిస్సింగ్ అన్న ఫీలింగ్ ఉండదు. సో మనం ఎక్స్ప్లోర్ చేసి నర్సరీలో తీసుకుంటా ఉంటే బాగుంటాయి అన్నమాట చెట్లు. చెట్టు నిండా చెర్రీ ప్లాంట్స్. ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా. గ్రీన్ కలర్ చెట్టులో రెడ్ కలర్ చెర్రీస్ వస్తే చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఏంది ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయని చూస్తుండ్రా. ఈ పెద్ద పెద్ద చెట్లకి మనకి పువ్వులు లేవు, కాయలు లేవు, మరి చెట్లు ఎందుకు అనుకుంటుండ్రా. ఇక్కడ మనకి కమ్యూనిటీస్లో HOA పే చేయాలని ఉంటుంది. ఆ HOA వాళ్ళు ప్రైవసీ కోసము పెద్ద పెద్ద చెట్లు పెట్టుకోవాలి మీ వాల్స్కి అని అంటారు. అట్లాంటి టైంలో ఈ చెట్లు మనకి యూజ్ అవుతాయి. ఏంటంటే ఇక్కడ మనకి వేరే వాళ్ళ ఇంటికి, మన ఇంటికి ఎక్కువ కనిపించకుండా ప్రైవసీ అనేది మెయింటైన్ చేయాలంటే ఇదిగోండి ఇట్లాంటి పెద్ద పెద్ద చెట్లను పట్టుకుపోయి చేస్తారు. వీటిని ట్రక్లలో వేసుకొని పోతారు. ఎందుకంటే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. మొదలు కూడా
చాలా పెద్దగా ఉన్నాయి అండ్ ఈ చెట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సో అట్లా యూజ్ చేస్తూ ఉంటారు దీన్ని. చూసినారు కదండి, ఇది మన నర్సరీ టూర్. ఇక్కడ దొరకని ప్లాంట్స్ అంటూ ఉండవు. నాకైతే బేసిక్ నీడ్స్కి కావాల్సిన ప్లాంట్స్ ఇంకా బెటర్గానే దొరుకుతున్నాయి ఇక్కడ. అన్ని ఫ్రూట్స్, ఫ్లవర్స్, ట్రాపికల్ ప్లాంట్స్ ఏదంటే అది దొరుకుతున్నాయి. మనకి హోమ్ డిపో ఉంది, లోస్ ఉంది, కాస్కోలో కూడా అమ్ముతారు. ఇవన్నీ కూడా అమ్ముతారు కదా ఇక్కడే. ఎందుకు అంటే అక్కడ అన్ని బేసిక్ ప్లాంట్స్ అమ్ముతారు. ఇక్కడ అంటే ఏంటంటే ఇంకా కొంచెం బెటర్గా అమ్ముతారు, మనకు కావాల్సిన నీడ్స్కి సరిపోయేటట్టు ఉంటాయి. సో నర్సరీకి వెళ్ళడం అనేది ఒక బెటర్ ఆప్షనే. లేదు మనకి హోమ్ డిపో, కాస్కోలో బెటర్గా దొరుకుతున్నాయి అంటే అక్కడ తీసుకోవడం కూడా మంచి ఆప్షనే. సో దిస్ ఈజ్ అవర్ నర్సరీ టూర్.